యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చూద్దామా? యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాక ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను, అదిగోండి ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ వస్త్రం అది? రక్షణ వస్త్రం. చెప్పాలి, ఏ వస్త్రం? రక్షణ వస్త్రం నాకు ధరింపజేశాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున దేవుణ్ణి నమ్ముకొని ఇదిగో రేపు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాల్గొవాలంటే రక్షణ వస్త్రం మనకు ఉండాలండి. అంటే ఇక్కడ కూర్చున్న మనలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉంటే, రక్షించబడటం అంటే ఏంటి? కేవలం వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా బాప్తిస్మం పొందని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా రక్షణ ప్రణాళికలోకి రాలేదు. మీలో ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, అర్జెంటుగా బాప్తిస్మం పొందండి. ఎందుకంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. మన ప్రభు వచ్చుచున్నవాడు అతి త్వరలో వస్తున్నాడు. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? మనకు వస్త్రం కావాలి. అక్కడ ఆ వస్త్రం ఏంటంటే రక్షణ వస్త్రం. ఎవరికైనా ఇంకా లేకపోతే అర్జెంటుగా తీసుకోండి. బాప్తిస్మం పొందాలని ఆశ కలిగిన వారు మీకు బాప్తిస్మం ఇస్తారు. ఏమంటే బాప్తిస్మం పొందితే ఉపయోగం ఏంటో చెప్పనా? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, తన్ను ఎందరూ అంగీకరించును. యోహాను శుభవార్త 12వ అధ్యాయము, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది, తన్ను ఎందరూ అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందావో దేవుని పిల్లలు అయిపోయారు. మీరు దేవుని పిల్లలు అయిపోయారు. ఏమంటే దేవుని పిల్లలకు లోకస్తులకు తేడా ఏంటో చెప్పనా? మన సంఘంలోనే జరిగిన ఒక వాస్తవం చెప్తా. మన సంఘంలో విఠలరావు అని ఒక ఆయన వస్తూ ఉండేవాడు. మన సంఘంలో విఠలరావు అనే ఆయనను వాళ్ళ ఆవిడ పేరు కుమారి గారు. ఆ దంపతులు వారి పిల్లలు వస్తూ ఉండేప్పుడు వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఆ విఠలరావు అనే ఆయన చాలా పేదోడు. ఆయన ఎంత పేదోడు అంటే ఒక రిక్షా తొక్కుకునేవాడు, రిక్షా డ్రైవర్. ఆమెమో ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుంటూ ఉండేది. జాగ్రత్త వినండి, వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో ఇంటి ఓనర్ అంటే కొంచెం హై క్లాస్, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరే టెలివిజన్లు ఉండేవి. అప్పటికి దూరదర్శన్ ఒకటే ఛానల్ ఉండేది. ఇప్పటిలాగా సిటీ ఛానల్ ఇంకా రకరకాల ఛానల్స్ అవి లేవు, ఒక్క దూరదర్శనే ఉండేది. అయితే ఆ దూరదర్శన్లో ప్రతిరోజు సాయంత్రం ఒక సినిమా వేస్తూ ఉండేవాళ్ళు. అయితే జాగ్రత్త వినండి, ఆ దూరదర్శన్లో ఆ హౌస్ ఓనర్ ఇంటికి మాత్రమే ఉందండి ఆ టెలివిజన్. ఆ ఇంట్లో అద్దుకుండేవాళ్ళు ఈ విఠలరావు వాళ్ళ ఆవిడ. ఇద్దరు బాప్తిస్మం పొందల. అయితే జరిగింది వినండి, మన సంఘానికి వచ్చే విశ్వాసాలలో ఇద్దరు బాప్తిస్మం పొందని ఇద్దరు సినిమా చూడటానికి సాయంత్రం అయితే చాలు సినిమా చూడటానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చునేవాళ్ళు, సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడు సినిమా చూసి ఆ టైంలో మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్ ఉంటుంది కదా, అంటే సినిమా దగ్గర బ్రేక్ ఉంటుంది, ఇక్కడ కూడా బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్లో ఇక్కడ యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోయేవాళ్ళు, ఈయన కొంచెం బయటకు వచ్చేవాడు. బయటకు అంటే అర్థం చేసుకోండి, ఈయన బయటకు వచ్చేవాడు. ఒక రాత్రి అలాగే బయటకు వచ్చాడండి. హౌస్ ఓనర్ కూతురు కూడా బయటకు వచ్చింది ఆయనతో పాటు. బయటకు వచ్చేసి ఇప్పుడు ఆయన పని ముగించుకొని వస్తుంటే ఐ లవ్ యూ అంది. అంటే దానికి ఈయనేం చేశాడు తెలుసా? నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ, నేను ఇద్దరు పిల్లల తండ్రిని, నువ్వు ఇంకా పెళ్ళికి అందానివి, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి, అసలు నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, ఇంత పెద్ద ఇంటి ఓనర్ గారి కూతురు నువ్వు, నేనేమో ఒక రిక్షా డ్రైవర్ని, నీకు నాకు పొందికేంటి, ఇక పిచ్చేసాలేదు, నీ కోసం చచ్చిపోతా, నా సంగతి అంతా తెలిసి ఎందుకు ఈ మాట అంటున్నావు, నీ సెకండ్ వైఫ్గా అయినా ఉంటానంది. గోమె బేడ్ కొట్టాడు ఒక దెబ్బ. ఎప్పుడైతే కొట్టాడో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది, కళ్ళు దుడిచేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈయన కూడా ఏమీ తెలియనట్టు దర్జాగా వచ్చేసాడు. సినిమా 2వ పార్ట్ కూడా చూసేశాడు, ఇంటికి వెళ్ళాడు. ఇక భోజనం పెట్టింది వాళ్ళ ఆవిడ. భోంచేస్తూ మీ ఆయన్ని నేను ఎంత మంచోడినో తెలుసా అంటూ ఈ మాటలు చెప్పాడండి. ఇది నా మంచితనం అని. ఎంత మంచివాళ్ళండి అసలు. అదిగో అంత అందమైన అమ్మాయి, పెళ్లిగాని అమ్మాయి ఇలా శోధించిన, మీరు ఇలా కొట్టారు, అది ఇదని చాలా మెచ్చుకుంది. మన గుడికి వెళ్ళబట్టే నేను ఇలా చేశాను అని దేవుడి గురించి కూడా చెప్పాడు. అయితే జరిగింది ఏంటంటే ఈయన పొద్దున్న రిక్షా ఒకటానికి వెళ్ళిపోయాడు, ఎవరి కాళ్ళు వెళ్ళిపోయాడు. ఈ కుమారి అన్న వాళ్ళ ఆవిడ ఏం చేసిందంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇక నువ్వు పెళ్లి చేసుకోవడానికి మగోళ్ళు ఎవరు దొరకలేదా,
ఇక నువ్వు లవ్ చేయడానికి ఎవడో దొరకలేదా, నా మొగుడే దొరికాడా అంటూ ఇక పెద్ద గొడవ వేసుకుందండి. ఎప్పుడైతే గొడవ వేసుకుందో ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయి కిరోసిన్ డబ్బా పోసుకొని నిప్పంటించేసుకుంది. ఈ నిప్పంటించేసుకొని చచ్చిపోయే టైంలో ఆమె ఒక ఉత్తరం రాసింది. నాకు తెలిసి ఇక నిప్పంటించుకోకముందే రాసేసింది. ఏమనంటే, నేను ఇప్పుడు చచ్చిపోవటానికి గల కారణం విఠలరావు నన్ను పాడు చేశాడు, వాళ్ళ ఆవిడి నన్ను బాధ పెట్టింది, వీళ్ళిద్దరి వల్లే నేను చచ్చిపోతున్నానని లెటర్ రాసి కిరోసిన్ పోసుకొని ఇప్పుడు తగలడిపోయింది. చావు బతుకుల మధ్య తీసుకుని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మరణ వాంగ్మూలం ఇచ్చింది. ఏమని తెలుసా, నేను చచ్చిపోవడానికి కారణం అదిగో ఆ విఠలరావు భార్య అని చెప్పేసి చచ్చిపోయిందండి. ఒకటే ఒక కూతురు, కోటీశ్వర్లు వాళ్ళ అమ్మాయి ఇదిగో ఇతని వల్ల చచ్చిపోయిందంటే ఎంత బాధండి వాళ్ళకి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు కసెత్తిపోయారు, కేసు పెట్టారండి. ఇప్పుడు కేసు నడుస్తున్న ఈ సమయంలో ఏం జరిగిందో చెప్పనా? ఈ కేసు నడుస్తూనే ఉంది. ఈ నడుస్తున్న సమయంలో ఇక పిలుపు తరపున వాదించడానికి మనుషులు ఎవరూ లేరు. ఒక లాయర్ కూడా వాదించడానికి లేడు. లాయర్ పెట్టుకునే డబ్బు కూడా వీళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇక ఆఖరికి వచ్చేసింది జడ్జిమెంట్ అన్నమాట. ఇంకొక 2 రోజుల్లో జడ్జిమెంట్. 2 రోజుల్లో జడ్జిమెంట్ అంటే ఒక రోజున తెల్లవారుజామున వచ్చి నా దగ్గర వణికిపోతూ ఇవాళ ఇక 2 రోజుల్లో జడ్జిమెంట్ అండి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? దేవుడు మమ్మల్ని తప్పిస్తాడా? మా ఆయనేమో జైలు పాలైపోతాడు. ఇక అయితే జైలు పాలైపోతాడు, జీవిత ఖైదీ పడిద్ది, లేదంటే మరణ శిక్ష పడిద్ది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దేవుడే తప్పించాలి, మా కోసం ప్రార్థన చేయండి అన్నారు వాళ్ళు. భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఒక మాట చెప్పా, మీరు ఇప్పటివరకు దేవుని అభిమానులు, ఇప్పుడు దేవుని పిల్లలు అవ్వండి. మీరు ఏమవ్వాలి? దేవుని పిల్లలు అవ్వండి. అంటే ఏం చేయాలి? మీరు బాప్తిస్మం పొందండి. దేవుడే చూసుకుంటాడు మీ బాధ్యత, మీ పట్ల ఏం చేయాలో దేవుడే చూసుకుంటాడని చెప్పానండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో వాళ్ళిద్దరు సరే అయితే బాప్తిస్మం ఇవ్వండి అన్నారు. ఇద్దరికీ తీసుకెళ్ళి బాప్తిస్మం ఇచ్చానండి. బాప్తిస్మం ఇచ్చేసిన తర్వాత ఇక ఎల్లుండి వీళ్ళకి జడ్జిమెంట్ రోజున కూడా వణిక్కిపోయి వచ్చేసారు. పొద్దున్నే వచ్చేసి మళ్ళీ తలుపులు కొట్టారు. మళ్ళీ తలుపులు తీసి వాళ్ళ కోసం ప్రార్థన చేశా, ధైర్యపరిచా, టిఫిన్ ఇచ్చాను, టీ ఇచ్చి పంపించానండి. వాళ్ళు ధైర్యంగా వెళ్ళారండి ప్రార్థన చేయించుకొని. వెళ్ళిన తర్వాత కాసేపటికి పాస్టర్ గారు అండి అని ఫోన్ చేశాడు. ఏమైందయ్యా? కేసు అయిపోయిందండి, 3 నెలలు శిక్ష వేశారండి, తేలిపోయిందండి. 3 నెలలు శిక్ష వేశారు. ఈ 3 నెలల్లో కూడా నేను 2.5 నెలలు చేస్తే చాలండి, ఇక అయిపోయిందండి కేసు. జీవిత ఖైదీ అన్న పడిద్ది, ఉరి శిక్ష అన్న పడిద్ది అనుకున్నాను, కానీ 2 తప్పించాడండి. దేవుడు నన్ను కాపాడాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డ అవటం వల్ల ఇలాంటి లాభం ఉందండి. దేవుని బిడ్డ అవటం వల్ల మీ జీవితాల్లో కూడా ఏమైనా ఇలాంటి పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? మీరు మీ జీవితంలో ఇంకా బాప్తిస్మం పొందకుండా దేవునికి అభిమానులుగానే మిగిలిపోతే ఈ రోజున యేసుక్రీస్తు నామం పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని పిల్లలు అవ్వండి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని పిల్లలు అవుతారో, బాప్తిస్మం పొందుతారో, దేవుని పిల్లలు అవుతారో, పిల్లల పట్ల బాధ్యత తీసుకుంటాం, కానీ బయటోడి పట్ల బాధ్యత తీసుకుంటామా చెప్పండి? మన పిల్లలంటే ఆ బాధ్యత వేరు. అంతేనంటారా కాదంటారా? మన పిల్లలు కాని వాళ్ళని కూడా ప్రేమిస్తాం, కానీ మన పిల్లల్ని ప్రేమించినంత ప్రేమించాం. ఇప్పుడు మీకు యేసయ్య పిల్లలు కావాలని మీలో ఎంతమందికి ఉంది? వెరీ గుడ్. కనుక ఇంకా మీలో బాప్తిస్మం పొందని వారు ఉంటే అర్జెంటుగా బాప్తిస్మం పొందండి. చప్పలు కొట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.